జగమంత చూడగా వింత పరీక్ష విధించెను. ఎందుకు ఈ పరీక్ష, ఎవ్వరికి పరీక్ష? ఎందుకు ఈ పరీక్ష, ఎవ్వరికి పరీక్ష? శ్రీరాముని భార్యకా శీల పరీక్ష, అయోనిజకి అవనిజకా అగ్ని పరీక్ష, దశరథుని కోడలికా ధర్మ పరీక్ష, జనకుని కూతురికా అనుమాన పరీక్ష, రాముని ప్రాణానికా జానకి దేహానికా, సూర్యుని వంశానికా ఈ లోకంలోటికా ఎవరికి పరీక్ష? ఎందుకు ఈ పరీక్ష? శ్రీరామ అగ్గిలోకి దూకే అవమానముతో సతి, అగ్గిలోకి దూకే అవమానముతో సతి, నిక్కు తేలి సిగ్గుపడే సందేహపు జగతి, అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మార్రోగగా, సీత మహాపతి వ్రతని జగమే ప్రణవిల్లగా, లోకులందరికి సీత పునీతని చాటెమేటి శ్రీరాముడు, ఆ జానకితో అయోధ్యకేగెను సకల ధర్మ సందీపుడు, సీతా సమేత శ్రీరాముడు. श्रीराम रामेति रमे रामे मनोरमे, सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। మళ్ళీ 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 తుళ్ళే సంబరాలు, పిల్ల పిల్ల తుళ్ళే పందిట్లు. మళ్ళీ 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 తుళ్ళే సంబరాలు, పిల్ల పిల్ల తుళ్ళే పందిట్లు. రామ శ్రీరామ, రామ రఘురామ, నీవు మా తోడుంటే చాలయ్యా, స్వర్గమే కిందకి రాదా రామయ్యా, ఊరంతా బాగుండాలి నిన్నే నిన్నే కొలిచేమయ్యా. రామ శ్రీరామ, రామ రఘురామ.
శ్రీరామ రామ రఘురామ. जय श्री राम. श्री राम राम जय राम राम जगदेक सार्वभौमा श्री राम अंदाल राम आनंद धाम अयोध्या राम श्री राम राम जय राम राम जगदेक सार्वभौमा श्री राम अंदाल राम आनंद धाम अयोध्या राम राम सौशील्य राम सौभाग्य राम साकेत राम श्री राम करुणाल राम कमनीय राम कल्याण राम అయోధ్యాపురిలోన వెలసిన అద్భుత రామ మా గుండెల గుడిలోన నిలవర నీరద శ్యామ
సుతుడైనా హితుడైనా నువ్వేరా సుందర రామ గతి అయినా గతి అయినా నువ్వేరా పావన రామ భూలోకమంతా వెతికినా నీకు సాటి నువ్వే రామ నీ పదములు పట్టితిమి రామ చేయి పట్టి రక్షించరా రామ శ్రీరామ రామ జయ రామ రామ జగదేక సార్వభౌమ శ్రీరామ నందన రామ ఆనందధామ అయోధ్య రామ రామ సౌశీల్య రామ సౌభాగ్య రామ సాకేత రామ శ్రీరామ త్రేతాయుగ ప్రజలెంతో భాగ్యవంతులో రామ నీ దివ్య రూపాన్ని చూసి ధరించిరి గదరా రామ మముధన్యుల చేయంగా మళ్ళీ వచ్చావా రామ నీ జన్మ భూమిని రామరాజ్యం చేయర రఘురామ వారిధి పైనే వారధి గట్టిన సీతారామ గుండె గుండెకు వంతెన కట్టర కరుణాధామ రామ శ్రీరామ రామ జయ రామ రామ జగదేక సార్వభౌమ శ్రీరామ నందాల రామ ఆనందధామ అయోధ్య రామ రామ సౌశీల్య రామ సౌభాగ్య రామ సాకేత రామ శ్రీరామ కరుణాల రామ కళ్యాణ రామ కళ్యాణ రామ సౌశీల్య రామ సౌభాగ్య రామ సాకేత రామ శ్రీరామ కరుణాల రామ కళ్యాణ రామ కళ్యాణ రామ రామ
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ ఓ రామ సీతాభిరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత మనకి పోరాటం ఉంది. ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి స్వామివారి కొనసన్నల్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని స్వామివారి ఏర్చేస్తే అది పూజ తప్పకుండా పాటించవలసిందిగా మీ అందరికీ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ సుగుణాభిరామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ అయోధ్య రామ వేణు దగ్గర ఉండాలి వేణు ఓ రామ నరసింహపల్లి రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ బోలో హనుమానికి రామ లక్ష్మణ రామ లక్ష్మణ రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ
కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ మీరు స్టెప్ వేసుకుని అలా ముందుకు రాలేరా కొంచెం రత్నాల పల్లకిలు రామాదేవా 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 స్వామి వస్తున్నారు నాకెందుకు గల్లు గల్లు గచ్చలతో నరసింహపల్లి గ్రామానికి ప్రతిష్టను చూచుటకు వర్ములను ఇచ్చుటకు జలిచుటకు స్వామి వాస్తున్నారు స్వామి వాస్తున్నారు స్వామి వాస్తున్నారు స్వామి వాస్తున్నారు స్వామి వాస్తున్నారు గుణాభో రామ ఓ రామ ఓ రామ ఓంకార రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ హరే రామ హరే రామ హరే రామ
अयोध्या राम ओ राम अयोध्या राम हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राम हरे राम हरे 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 कृष्ण నరసింహపల్లి గ్రామానికి భక్తులను పూచుటకు ధర్ములను ఇచ్చుటకు భగభక్తులిచ్చుటకు ప్రతిష్టను చూచుటకు భద్రాచల క్షేత్రం నుండి విజయవాడ క్షేత్రానికి దుర్గమ్మను పలకరించి విజయవాడ క్షేత్రం నుండి అన్నవరం క్షేత్రానికి అన్నవరం క్షేత్రం నుండి సత్యనారాయణ పలకరించి అన్నవరం క్షేత్రం నుండి సింహాద్రి క్షేత్రానికి సింహాచల క్షేత్రానికి సింహాచల క్షేత్రం నుండి అప్పన్నను పలకరించి స్వామి వస్తున్నారు కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే రామ 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 హరే హరే రామ జయ రామ జయ జయ రామ హరే రామ ఓ రామ సుగుణాభిరామ రామ జయ రామ జయ రాధే రామ హరే రామ ఓ రామ అయోధ్య రామ రామ జయ రామ జయ రాధే రామ శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ ఓ రామ ఓంకార రామ రామ ఓంకార రామ ఓ రామ సుగుణాభిరామ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ
ఓ రామ ఓంకార రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ దూరంగా కూర్చోలా శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ సీతాభిరామ ఓ రామ రామ సీతాభిరామ ఓ రామ సీతాభిరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ ఓ రామ శ్రీరామ ఓంకార రామ ఓ రామ శ్రీరామ రామ్ రామ్ సీతారాం సీతారాం రామ్ రామ్ రామ ఓ రామ శ్రీరామ సీతాభిరామ రామ్ 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 సీతారాం సీతారాం 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 రామ్ 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 సీతారాం
పుత్తూరు ఆనందరావు గారు ముందుకు రావాలి. జై శ్రీరామ్.
సైడ్ కొనండి, ఆడవాళ్ళందరూ కూడా సైడ్ కొట్టాలి. అందరూ కూడా ఆలయం మాత్రం అండాలు పెట్టారు, అండాల్లో ఉంచాలి. మాటలందరూ కూడా బయటే ఉండాలి. మీరు చెప్పేంత వరకు రోడ్డు మీద ఉండకండి, వచ్చేయండి దయచేసి వాహనాలు కాల్చేయండి. రామా శ్రీరామా అయోధ్య రామా బాలరామ, ఇన్ని సంవత్సరాలకి తిరిగి వస్తున్నావా? రండి రండి రామ బంటులా, రండి రండి రామ దండులా, రామ రామ నీ పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా. రండి రండి రామ బంటులా, రండి రండి రామ దండులా, రామ రామాని పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా. అందరి వాడయ్య అయోధ్య రాముడు ఆరాధ్య దేవుడయ్యా, మన అందరి వాడయ్య మన రాముడు మందిరానికొస్తున్నాడయ్యా. అందరి వాడయ్య మన బాలరాముడు కదలి వచ్చినాడయ్యా. అందరి రామయ్య అందాల రామయ్య కొలువు తీరినాడయ్యా. ఆనందాలు నిండగా సంబరాలు చేయగా, అంబరాన్ని ఎండగా సంతసాల పండుగ. శ్రీరామ రామ రామ జయ రామ, రామ రామ జయ రామ రామ శ్రీరామ రామ రఘురామ, రామ రామ జయ రామ రామ శ్రీరామ రామ రఘురామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ అయోధ్య రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ అయోధ్య రామ. కల్లా కపటం లేని కౌసల్య రామ, రఘువంశ రణధీర రామ. అయోధ్య ఆస్థానమయ్యా మీకు, అది పుణ్యతీర్థమయ్యా మాకు. నిండైన వ్యక్తిత్వం నీవేగా, దస్యమ్మిన వంశ తిలకుడవి రామ. నిలగిరే ఇందుల ఇందెళ్ళ వాసం, రామయ్య నీ నామమే మాకు శ్వాస. భరత జాతికి గర్వ కారణం, ధర్మ నిరతికి నిండు విగ్రహం. భరత గడ్డకే రాజసం, శ్రీరామచంద్ర మందిరం. అయోధ్య అంటేనే ఆనందం, శ్రీరామ యుద్ధమంట నీ మందిరం. శ్రీరామ జన్మ జన్మలదంట ఈ పుణ్యం, రామ మందిరమే మావరం. హే రండి రండి రామ బంటులా, రండి రండి రామ దండులా, రామ రామ నీ పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా. రండి రండి రామ బంటులా, రండి రండి రామ దండులా, రామ రామాని పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా. శతాబ్దాల పోరాటము అందించిన ఫలితమిది, ధర్మానికి విజయమిది, న్యాయానికి విజయమిది, విశ్వాసపు శక్తిది, సమైక్యతకు సాక్ష్యమిది, మన అందరి మందిరమిది, బాలరామ మందిరమిది. ఊరువాడ పల్లె పట్నమే కమబుదాం, అయోధ్యకు రామనామ భారతి కడదాం. మనమంతా రామనామ రథసారథులం, మనమంతా ఆ రాముని మిత్య బంటులం. రండి రండి రామ బంటులా, రండి రండి రామ దండులా, రామ రామాని పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా. రండి రండి రామ బంటులా, రండి రండి రామ దండులా, రామ రామాని పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా. చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి, చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి, చరణములే నమ్మితి. వారధి కట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి, చరణములే నమ్మితి. పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో, సేవించియు శ్రీహరి పాదం పులుచి
భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధవదనా నళిన మిళిందం బృందావన వాసుదేవ వృందలోలం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం గోవిందునే వేళ కొలుతాం కొలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం విష్ణు కథలు చౌల విందాం విందాం వేరు కథలు చౌల మాందాం మాందాం హే జై జై రామ జై జై రామ పావన నామ పావన నామ నిత్యము నిన్నే నిత్యము నిన్నే ఆహా రామ ఆహా రామ 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 అహ రామ రామ ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు ఇదే సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచీరే ఇదే రాముడు కట్టుకొనగా పులకించిన పంచే ఏడేడు లోకాలను ఏలిడి పాదాలివే మాయల బంగారు లేడి మాయని గురుతులివే కాలాలుండగా సీతమ్మ వాడిన పసుపు కుంకుమరాళ్ళివే ఘాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే రుద్ర
లేకపోయినటువంటి వాళ్ళు అవసరం లేదు. స్టేజ్ మీద దీపం ఉంటుంది. ఆ వినాయకుడి బొట్టు పెట్టడం అందరూ కూడా 2 అక్షరాలు పట్టుకొని నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యామ్యా దేవి సర్వమంగళ సంస్మరణాత్మం సాంగేశ్వరాభ్యాం నమః హిరణ్యగర్భాభ్యాం నమః పురందరాభ్యాం నమః దేవదేశాభ్యాం నమః సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్తస్సు ముహూర్తో ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః శ్రీధర ఋషికేశ పద్మనాభాదామోదరాయ నమః భూత పిశాచ 2 అక్షతల వాసన చూసి ఎడమ వస్తు కూడా నమస్కారం చేసి మమ అనుకోండి.
भगवदुपान्द्रमानेन श्रीनाम संवत्सरे उत्तरायणे गोत्रोद्भवः कृष्णारस धर्मवचनादस्य कल्पनादस्य सह कुटुम्बस्य श्रीमान गोत्रोद्भवः नागेश्वर गोत्रोद्भवः विजयरत्न श्रीमान श्रीमान गोत्रोद्भवः ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం అనేటటువంటిది మన గ్రామం అంతటి తరపున ఇప్పుడు ఆ సంకల్పాన్ని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వింటూ ఆ అక్షంతలు పట్టుకొని నమస్కారం చేయాలి. అందరూ మమ అనుకోండి. తస్యాః సహ కుటుంబానాం క్షేమ శ్రీ రామచంద్రమూర్తి దివ్య ప్రయాణిక ప్రతిష్టా మహోత్సవ దీక్షాధికార సిద్ధ్యర్థం जन्माभ्यास जन्म प्रभृत्ये तदक्षण पर्यन्तं मध्यवर्तिनि काल सुषुप्त्यावस्थासु रहसि प्रकाशे च मनोवाक्यायेन्द्रियानाम् अस्मत् पितृ मातृ कुलोत्पन्नानां सर्वेषां पितॄणां नरकादुत्तीर्य तैः साकं विष्णुलोके निवाससिद्ध्यर्थं दुर्भिक्षानावृष्ट्यानि सर्वोपद्रवशान्त्यर्थं विष्णु शिवं मम अनुकोण्डि यजमानस्य गृहे धनधान्य काञ्चन रत्नानि सकल गोचं ग्रहाणां सुमस्तान बलावाभ्यर्थं मम यजमानस्य शरीरे वर्तमान वर्तिष्यमान वातपित्तकपोद्भव नाना कारण निमित्त ज्वर क्षय पाण्डु कुष्ठ शूल स्वेदाश्रिताश्रि अनिसार धातुक्षय व्रणमेह भगंधरादि समस्तमय निदान हेतुभूत దుర్భిక్ష అనేటటువంటి దేనికి ఈ రక్ష కట్టుకోవడం వలన ఈ 3 రోజులు కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేసినప్పుడు కొంతమందికి చాలా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. చాలా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఒక కుటుంబంలోనే సుమారుగా 70 కుటుంబాలు కూడా ఉన్నటువంటి ఉన్నాయి. మొన్ననే మేము ఒక కార్యక్రమం చేయించాం. 70 మంది కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళందరికీ ఏదో ఇబ్బంది వచ్చిందని చెప్పి మా గురువు గారితో కార్యక్రమం చేయించాం. అలాగా ఎక్కువ మంది కుటుంబం ఉన్నప్పుడు ఎవరింట్లో ఎప్పుడు ఏ ఆటంకం జరుగుతుందో అటువంటి ఆటంకములు ఏవి కూడా మనకి వర్తించకుండా ఈ కార్యక్రమం అయినంత వరకు కూడా ఉండడం. వీళ్ళందరినీ కూడా ఒక మండపం మీదకి గ్రహే బలే దుర్బలే గ్రహబలం బాగుంటేనే మనం ఏదైనా చేయగలం. గ్రహబలం బాగోకపోతే కోట్లు కొద్ది ధనం ఉన్నా ఆలయానికి వచ్చి దండం పెట్టలేడు, మంచి భోజనాన్ని చెయ్యలేడు, మంచి సుఖాన్ని అనుభవించలేడు. అటువంటి అనుభవం అటువంటి ఫలైకములు కావాలి అంటే ఏం కావాలి? గ్రహముల యొక్క అనుగ్రహం కావాలి. అటువంటి గ్రహ మండపారాధన, అలాగే ఈ యొక్క క్షేత్రాన్ని పరిపాలించేటటువంటి దేవతలందరికీ కూడా క్షేత్రపాలకులు అని చెప్పి వారికి ఒక మండపం. ఇక్కడ సకల దేవతలందరినీ కూడా ఆవాహన చేసేటటువంటిది మధ్యలో ఉండేటటువంటి సర్వతో భద్ర మండల మండపం. ఈ 5 మండపాల ఆవాహన అసలు ఏకసారి నిర్మించుకున్నాం. దానికి 16 స్తంభాలు ఉన్నాయి. ఆ 16 స్తంభాలకి ఉండేటటువంటి దేవతలు చాలా. ఇప్పుడు మనం ప్రవేశం చేసి వారందరినీ ఆవాహన చేస్తే ప్రవేశం జరిగి అఖండ దీపస్థాపన జరిగి ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా దేవతలందరూ కూడా అక్కడ ఉంటారు. లేని ఎదలా అందులో ప్రవేశం చేయడానికి పనికిరాదు. అటువంటి యాగశాల ఆ ప్రవేశం ఎందుకు చేయాలి? అలాగే క్షీరానివాసం ఎందుకు చేయాలి? ధాన్యానివాసం ఎందుకు చేయాలి? ధాన్యం అందుకే చెప్తున్నారు అనుకుంటారు కొంతమంది నాస్తికులు అయితే. కానీ శాస్త్రాలు చెప్పాయి తెచ్చినటువంటి రాయిలో ఏ శక్తి నింపడానికి ఏ ద్రవ్యాన్ని మనం అక్కడ అధివాసం చేయాలో అనేటటువంటిది. అధివాసం చేయడం వల్ల ఆ శక్తి వస్తుంది. అలాగే పంచశయ్య అధివాసం రేపు రాత్రికి జరుగుతుంది, పెడతారు. దానివలన ఆ విగ్రహములన్నిటికీ కూడా కొన్ని రకాలైనటువంటి జీవశక్తులు వస్తాయి. అప్పుడు ప్రతిష్ఠ చేయడానికి ఇంతవరకు రాయారాధన చెంబులో 2 అక్షతలు పసుపు గంధం పుష్పం వేసి సాగర సర్వే సప్త ద్వీపావ సుందర ముందుకు వచ్చేయండి. ఆ పుష్పంతో నీళ్లు తీసి మీ మీద మీ దగ్గర ఉండేటటువంటి పూజా ద్రవ్యాల మీద మరలా ఒక పువ్వు పట్టుకొని గణపతి స్వామివారిని తలుచుకొని నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. స్వస్తి.
पुष्पं समर्पयामि नमः गोपकर्णाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूर्वजाय नमः परिमलपत्र पुष्पाक्षते पूजयामि धूपं नमस्तु नमस्ते ओम श्री महागणाधिपतये नमः సమర్పయామి మీ దగ్గర ఆనంద పిల్లలు ఉంటాయి శ్రీ మహాగణాధిపతయే నమః ఆనంద కర్పూర నీరాజనం సమయకై గణాయకం వినాశిదేవదైత్యకం నదాసువాసునాయకం నమామి తం వినాయకం అదేదరాదిభీకరం నవోదితార్కభాస్వరం నమస్సురారినిచ్చరం నిలాదికామలుద్ధరం సురేశ్వరం విధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తలైక్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్రమక్షరం ఉదాగరం క్షమాకరం ఉదాగరం యశస్కరం ఆస్తురం ఆస్తురాస్కరోమి భాస్కరోషాంగుసాయినీం సుపుత్రక సమాహితాయురష్టభూతిమభ్యుమైతి శోభినా శ్రీ మహాగణాధిపతయే నమః గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి సమస్త రాజోపచార భక్త్యోపచార సంఖ్యోపచారాన్ యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అందరూ నమస్కారం చేసి కింద అక్షతలు పట్టుకోండి మగవాళ్ళు ఆడవాళ్ళు నీళ్లు వేస్తారు ఆ అక్షతలు నీళ్లు గణపతి స్వామి వారి దగ్గర విడిచిపడండి గణనాయక వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం సర్వదా అటువంటి పుణ్యావతన కార్యక్రమాన్ని ఇప్పుడు ఋత్విజోతంలో చేస్తున్నారు. మీరు చక్కగా ఓం నమో సమో ఐశ్వర్యం కోసమో చేసేటటువంటి కార్యక్రమం కాదు. మన స్వామీజీ వారి యొక్క సంగతి మీ అందరికీ తెలుసు. ఎక్కడ ఉంటే అక్కడ ఆయన గర్జిస్తారు ఖచ్చితంగా. కాబట్టి అటువంటి స్వామీజీ వారు ఇటువంటి గ్రామాలలో ఈ ప్రతిష్టా కార్యక్రమాలు జరిపిస్తూ వారందరికీ తెలియాలి. ప్రతిష్ట అంటే ఏమిటో ప్రతిష్టలను
सर्वे ग्रह प्रियंत मह्यम मह्यं सह सह कुटुंबाय कुटुंबाय शुद्धिकरण अपेक्षमाणाय आयुष्मते आयुष्मते स्वस्ति स्वस्ति नमस्कारं చేయండి మరలా చెప్పండి మహ్యం मह्यं సహ सह కుటుంబాయ మగవాళ్ళు మాత్రమే మీ దగ్గర ఉండే కొబ్బరికాయ పట్టుకొని నిలబడండి మగవాళ్ళు మాత్రమే మీ దగ్గర ఉండే నడవండి పట్టుకోండి మళ్ళా నీళ్ళు వేయండి మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ ఆద్య కృత్య ప్రత్యామ్నాయ వినాశకే హిరణ్యం మరొక రూపాయి పట్టుకొని మళ్ళా అక్షంతరం వేసుకొని స్వర్ణ ఆద్య ధాన్య కృత్య ప్రత్యామ్నాయ హిరణ్యం పంచకవ్యాన్ని సంస్థాపయేదో గోమయం దక్షిణే సదా క్షేరం తరంతు స్థాపయామి పూజయామి పూర్వే గంధద్వారామితి మంత్రేణ గోమయం నిధాయ గోక్షీరే సోమమావాహయామి స్థాపయామి పూజయామి రవిమావాహయామి స్థాపయామి పూజయామి ఆవాహయామి స్థాపయామి పూజయామి పంచగవ్యాధిష్టాన దేవతాభ్యో నమః ఆసనం సమర్పయామి పంచగవ్యాధిష్టాన నమః త్రివిక్రమాయ నమః శ్రీధరాయ నమః పద్మనాభాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ స్వాహా రమణాయ స్వాహా రమణాయ స్వాహా రమణాయ స్వాహా రమణాయ స్వాహా రమణాయ స్వాహా ధ్యానత్యమృతవాన సమర్పయామి హృదయాదాన శస్త్రాలోచన స్మరా కోర్జనాయ అమృతవ్యాధానే దే బ్రహ్మణ మహానదే ఏకదైవ యజమానాయ సర్వదోదరాదే పంచగవ్యాధిష్టాన దేవరాయ నమః ఆనందకర్పూర్ణే ఆనందమర్పయామి పురనిష్ఠ
కుమారుడే గరుకుమంతుడు. ఆ గరుకుమంతుడు ఎలాగైనా సరే తన తల్లికి దాసి విముక్తి చెయ్యాలి అని సంకల్పించినటువంటి వాడే తన యొక్క పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మా అమ్మని నీ దగ్గర దాసిగా విడిపించాలంటే ఏమిటి చెయ్యాలి అని అడిగారట. అడిగితే తల్లిని దాసి విముక్తిని చేశాడు. ఈ అమృతగుండాన్ని తీసుకువెళ్ళి నది ఒడ్డున దర్భ దగ్గర పెట్టి ఆ దర్భ మీద ఆ యొక్క అమృతగుండాన్ని ఉంచేశాడు. ఉంచి ఇక వీళ్ళందరూ స్నానం చేస్తున్నారు. స్నానాన్ని దిగి అందరూ స్నానాంతరంతో స్పీడ్గా వచ్చి ఆ యొక్క దర్భగడ్డి మీద నాలుకని రాశారట. ఎప్పుడైతే దర్భ మీద నాలుక రాశారో ఆ యొక్క నాలుక రెండు విధాలుగా చీలిపోయింది. అందుకే పాముకి రెండు నాలుగులు ఉంటాయి. అటువంటి ఆ దర్భ ఎక్కడ వేస్తే అక్కడ అమృత తుల్యం అవుతుందట. అక్కడ ఉండేటటువంటి పదార్థం అంతా కూడా అమృతంగా మారుతుందట. అటువంటి ఆ కుశోదకాన్ని మనకి ఇక్కడ దర్భ అంటే నీటిలో ఆ దర్భ నుంచి ఆ దర్భలని ఆ కుశోదకాన్ని తయారు చేసి ఈ యొక్క పంచగవ్యములతో పాటుగా వాటిని మనకు కలిపి అందరికీ తీర్థం ఇస్తారు. కానీ మీ దగ్గరికి రారు, మీరే ముందుకొచ్చి తీసుకోవాలి. కూర్చున్న వాళ్ళ దగ్గరికి మాత్రమే ఋతువిజోత్సవం వస్తారు. చక్కగా తీసుకోండి. ఇప్పుడు రక్షాసూత్రం పూజ జరుగుతుంది. ఈలోగా అందరూ కూడా తీసుకున్న వాళ్ళు మరలా చేతిలో నీళ్లు వేసుకొని శుభ్రం చేసుకుని దండం పెడుతూ ఉండండి. తదంగా యజమానస్య శరీర సంరక్షణార్థం రక్షాబంధనం కరిష్యే. రక్షాబంధన దేవతాభ్యో నమో నమః. ఓం గౌరీ ఉమాయ కపదే దుపదేశా చతుష్పదే నవపదే భూషే సహస్రాక్షరామరమేభ్యో సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. సమయామి స్నానం సమర్పయామి. వస్త్రార్థం అక్షరాన్ సమర్పయామి. చందనం సమర్పయామి. స్నానాలంకరణార్థం పుష్పాక్షతే పూజయామి. ఓం భవాయ దేవాయ నమః. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతో దేవాయ నమః. ఓం భవస్య దేవస్య పదవే నమః. భీమస్య దేవస్య పదవే నమః. ఓం మహతో దేవస్య పదవే నమః. హితా రక్షాసూత్రాధిష్టాన దేవాయ నమః. నానావస పరమనోత్ర పుష్పాక్షరే పూజయామి. ధూపమాగ్రాపయామి. సాక్షాత్దేవరాజాభ్యమందర్శయామి. ధూపదీపానందరౌసాన్యాన్ని సమర్పయామి. నైవేద్యం ఓం పూర్వవస్వః. సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. తీసుకుంటాం. అఖండ దీపారాధన కదా. దక్షిణే పశ్చిమే వర్ణం కదా. ఉత్తరే శశనం పాలికా స్థాపనం క్రమాలు. క్షీరం జలం మాచయిత్వా ఆభోయిష్టామయ భూతాని ఉద్యత
వ్యవస్థాపక పీఠాధిపతులు ఎన్నో దేవాలయాల్లో వాళ్ళు దాన ధర్మాలు చేయడం, ప్రతినిత్యము కూడా సంకీర్తనలు చేయడం, ఇలాగ పూర్వం నుంచి వాళ్ళ తల్లికి మాత్రమే చెప్పి ఆయన ఊరు విడిచి రాష్ట్రం విడిచి ఋషికేశ్ వెళ్ళిపోయి హిమాలయాల్లో కూర్చుండిపోతే మీలాంటి వాళ్ళు ధర్మరక్షణ అక్కడ ఎవరు చేస్తారు? కాబట్టి మరలా మీరు మీ ప్రాంతాలకు వెళ్ళి భక్తుల చేత సంకీర్తనలు చేయించడం, ఎక్కడ ధర్మానికి జీవితాంతం కూడా నా ఆదేశానుసారంగా మీరు ఐహిక భోగములకి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః ఆపదామపహర్తారం లోకనాథం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః హరి ఓం ఓం శ్రీరామదేవతాయై నమః ఓం శ్రీ కులదేవతాయై నమః హరి ఓం పైకి చెప్పండి చేతుల మీదకేసి చెప్పడం వలన మన జన్మలో మనం తెలుసో తెలియకో ఏవైనా దోషములు చేసి ఉంటే ఆ దోషాలన్నీ కూడా పూర్వజన్మ పాపేన వ్యాధి రూపేణ పీఠియతే. జై మాతా జై జై మాతా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్. ఓం నమః శివాయ ఓం నమః శివాయ జై శ్రీరామ్. కొన్ని రోజుల్లో మేము ఒక 10 ఏళ్ళ క్రితం అయితే పెద్ద బిందెలు పట్టుకొని ఆ బిందులు నిండుగా ఆ వసంతాలు అంటే ఆ మొర్రాటలు నింపి తెచ్చేవాళ్ళు. ఇప్పుడు మీ అందరూ కూడా తెలివైన వాళ్ళు, ఎవరు ఒక బింది కనిపించలే, అన్నీ మీ అందరూ ఎంత భాగ్యం ఇది దొరుకునా ఇటువంటి సేవ, భగవంతుడి సేవ అది లభించదు. నిమిషం నిమిషార్థం వా ప్రాణినాం విష్ణు చింతనం క్రతుకోటి సహస్రాణానాం ధ్యానమేకం విశిష్యతే భవేత్. ఈరోజు మీ అందరు ఇక్కడ కూర్చొని ఏదైతే ఆ భగవత్ కార్యక్రమంలో కలియుగములో 100 అశ్వమేధ యాగములు ఆనాడు రాముల వారు చేశారు. 1000 అశ్వమేధ యాగాలు. అటువంటి 100 అశ్వమేధ యాగములు చేస్తే ఎంత పుణ్యమో, కలియుగములో రాముల వారి గుడి ప్రతిష్ఠ చేస్తే అంత పుణ్యము. కాబట్టి మన కార్యక్రమం తాలూకా పుణ్యము తప్పక అటువంటి వ్యక్తులకు ఉంటుంది. వారు సంకల్పించి మరి మీ అందరి సహకారముతో ఇంతటి చక్కని ఆలయాన్ని నిర్మాణం చేయించి మీ అందరూ కూడా పాల్గొని ఈ ప్రతిష్టలో కూడా మీ అందరూ సాక్షాత్తు భగవంతుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయోపివా మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారలు. ప్రభుత్వ ఉద్యోగులు, ఎంఆర్ఓలు, ఎండిఓలు ఆఫీసులో ఉంటారా? గ్రామాలలో ఉంటారా? ఎక్కడ ఉంటారు? తుఫాన్లు వచ్చేటప్పుడు, ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు ఏ ఆఫీసులో ఉండరు. ఎందుకు? ప్రజల దగ్గరికి వస్తారు, ప్రజల సౌకర్యాలు చూస్తారు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఎవరమ్మన్నది? ఇక్కడ ఎవరెవరైతే కూర్చున్నారో, ఎవరెవరైతే భగవంతుడి మాటలు వింటున్నారో మీ నామాన్ని చేతులెత్తి పలుకుతాడట భగవంతుడు. ఆయన నోటి వెంబడి మన పేరు వస్తే ఇక మనకి ఏమైనా తిరిగి ఉన్నదా? చెప్పండి, ఉన్నదా? ఎంత అదృష్టం. కాబట్టి సత్యం బ్రవీమి మనుజ స్వయం ఊర్ధ్వ బాహు ఏమా
ముకుంద నారాయణ గోవింద జనార్దనేది నా నామాన్ని పలుకుతూ ఉంటారు తెలుసా నారదా. పాషాణ కాష్ట చనిపోయే ముందు ఈ జీవుడు కట్టిలాగా పడి ఉంటాడు. మనందరం ఎలాగైపోతాం? అవసాన కాలంలో జీవశవంలా ఉంటాం. శరీరంలో జలసత్వాలని పోతాం. రామ అన్నాడు ఒకసారి. రా అంటే ఏమైంది నోరు? ఏమైంది రా నోరు? ఋషులు రామ అనేటటువంటి మహామంత్రాన్ని ఇచ్చారు మనకి. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమ కారక యాక ఏవ పురో మంత్రు రామ ఇది అక్షరద్వయం. కలియుగంలో మానవులు మన రామదేశాపరులు అందరినీ కూడా అరణ్యవాసానికి, రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు కదా. యుగమా ద్వాపర యుగం. ద్వాపర యుగం వచ్చేసరికి 2 పాదాలు ధర్మము. అంతేనా? అంతేనా చెప్పండి. నిజమా కాదా? కాబట్టి మనం అటువంటి ఉపవాసాలు చెయ్యలేము. చేయగలమా? మన అయ్యప్ప మాలలు వేస్తారు, భవానీ మాలలు వేస్తారు. వేసేటప్పుడు చూడండి, ఎవరైనా గ్రామంలో పెద్ద కుటుంబాలు, పెద్ద ఆయన ధనవంతుడు ఎవరైనా ఉంటే అలాంటి ఆయన అంబులు పూజ పెడితే మన గ్రామాల్లో జరుగుతాయి కదా. ఎంత పుణ్యమో ఏకకాలంలో ఒక్కసారి రామ అంటే అంత పుణ్యం వచ్చేస్తుంది. ఎంత అదృష్టం. కాబట్టి అక్షతలు, దీపం, చెంబుతో నీళ్లు, ఒక పల్లెం, కుంకుమార్చన, దక్షిణ. ఇవి రేపు ఉదయం. ఇక రేపు సాయంకాలం రుద్రాభిషేకం ఉంటుంది. ఆ రుద్రాభిషేకానికి దంపతి సమేతంగా ఖచ్చితంగా రావాలి. పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, అరటిపండు కలిపినటువంటి 9 రకాల ధాన్యాలు, గోధుమలు, అలాగే ధాన్యం, కందులు, పెసలు, శనగలు, ఉలవలు, అలాగే నువ్వులు, పప్పుర్లు, మినుగులు, ఈ 9 రకాలు ప్రతి ఒక్కరు 1/4 కేజీ చొప్పున ఆ తెచ్చినటువంటి ధాన్యం అన్ని కూడా వేసి వాటి మీద విగ్రహాలను పడుకొని వెళ్తాం రేపు రాత్రికి. దాన్ని చెయ్యాలి వాటి వంట. అది రేపు ఉదయం మరలా చెబుతాం. కాబట్టి రేపు ఉదయం సామాగ్రి గుర్తుంచుకొని ఈ పేపర్లు ఇస్తున్నారు, ఒకరికొకరు పట్టుకొని చక్కగా రేపు సామాగ్రిలో ఉదయం 8 గంటలకి కుంకుమార్చన, 9 గంటలకు సూర్య నమస్కారాలు, 5 వెంటనే సూర్యనారాయణ దీపం మీకు ఇస్తారు. ధాన్యాలు వాసం
కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ 2 రోజులు స్వామివారి సేవలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఆరు చూపిస్తున్నాను, అందరూ దండం పెట్టండి. గోవిందా దేవుడు గోవిందా, గోవిందా. జై శ్రీరామ్. చెట్టుకు